శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఛత్రాది మంత్రములు పుష్కరుడు పలికెను. ఛత్రాది మంత్రములు చెప్పెదను విను, వాటిని పూజించుటచే విజయాధికం పొందును. మహామతేన ఓ ఛత్రదేవ, నీవు హిమము మల్లెపువ్వు చంద్రుడు వలె తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నావు. బ్రహ్మ యొక్క సత్యవచనం చేతను వరుణ సూర్య ప్రభావముల చేతను నీవు సర్వదా వృద్ధి పొందము. మేఘము మంగళం కొరకై భూమిని ఆచ్ఛాదించినట్లు నీవు విజయం కొరకు ఆరోగ్య వృద్ధి కొరకు రాజును ఆచ్ఛాదించుము. ఓ అశ్వమా, నీవు గంధర్వ కులమున పుట్టితివి కావున కులదూషకం కావద్దు. బ్రహ్మ సత్యవాక్యం చేతను హోమవర్ణ అగ్నుల ప్రభావం చేతను సూర్య తేజస్సు చేతను మునుల తపస్సు చేతను రుద్రుని బ్రహ్మచర్యం చేతను వాయువు బలం చేతను నీవు సర్వదా మున్ముందుకు సాగము. నీవు అశ్వరాజపుత్రుడు అను విషయం స్మరించము. కౌస్తుభమణిని స్మరించము. బ్రహ్మహత్య పితృహత్య మాతృహత్య చేసిన వాడు, భూమి కొరకై అసత్యమాడిన వాడు, యుద్ధం నుండి పరాన్ముఖుడైన క్షత్రియుడు ఎంత శీఘ్రంగా అధోగతిని పొందుదురో, యుద్ధం నందు పృష్టం చూపించుటచే నీవు కూడా అట్లే దుర్గతిని పొందుదువు. నీకు అట్టి వికారం కలగకుండుగాక, అట్టి పాపం కలగకుండుగాక. సమరాంగణమున్న శత్రువులను సంహరించుచు నీ స్వామితో కూడా సుఖంగా ఉండుము. మహాపరాక్రమానికి ప్రతీకమైన ఓ ఇంద్రధ్వజమా, నారాయణుని ధ్వజమైన గరుత్మంతుడు నీపై ప్రతిష్ఠించబడ్డాడు. ఇతడు సర్పశత్రువు, విష్ణువాహనం, కశ్యప కుమారుడు. దేవలోకంలో మంచి బలాత్కారమున అమృతమును అపహరించినాడు. అతను విశాలకాయుడు, అతని బలవేగాలు గొప్పవి. అమృతాన్ని ఆస్వాదించిన వాడు, అతని శక్తి అప్రమేయం. యుద్ధంలో దుర్జయుడై శత్రు సంహారం చేయును. వాయుతుల్య గతి కలవాడు. అట్టి గరుత్మంతుడు ఇంద్రుని కొరకై శ్రీ మహావిష్ణువుచే నీపై స్థాపించబడినాడు. నీవు సర్వదా నాకు విజయమిమ్ము, నా బలాన్ని పెంచుము. అశ్వములో కవచంలో ఆయుధములో వీటితో కూడిన నా యోధులను రక్షించి శత్రువులను కాల్చి భస్మం చేయము. కుముద ఐరావత పద్మ పుష్పదంత వామన సుప్రతీక అంజన నీలులు అను 8 గజరాజులు దేవయోనియందు పుట్టినవి. వీటి పుత్రపౌత్రులు 8 పనములందు నివసిస్తున్నవి. భద్ర మంద్ర మృగ సంకీర్ణ జాతీయ గణములు ప్రతి వనమునందు పుట్టుచున్నవి. ఓ మహాగజములారా, నీ జాతిని స్మరించడు. వసువులు రుద్రులు ఆదిత్యులు మరుద్గణంలో మిమ్మల్ని రక్షించుగాక. ఓ గజేంద్ర, నీ నియమాన్ని పాటించి స్వామిని రక్షించము. వజ్రధారి అయిన దేవేంద్రుడు ఐరావతాన్ని ఎక్కి నీ వెనుకనే వచ్చుచున్నాడు. అతడు నిన్ను రక్షించుగాక. యుద్ధం నందు విజయం పొంది స్వస్థుడవై ముందుకు నడవుము. యుద్ధం నందు నీకు ఐరావతం వంటి బలం వచ్చుగాక. చంద్రుని నుండి కాంతిని, విష్ణువు నుండి బలాన్ని, సూర్యుని నుండి తేజస్సును, వాయువు నుండి వేగాన్ని, పర్వతం నుండి స్థిరత్వమును, రుద్రుని నుండి విజయాన్ని, ఇంద్రుని నుండి యశమును పొందము. దిగ్గజములు, దిక్కులు, దిక్పాలకులు యుద్ధమున నిన్ను రక్షింతురుగాక. గంధర్వ సహితులకు అశ్వకుమారులు అన్ని వైపుల నుండి నిన్ను రక్షింతురుగాక. మనవసు రుద్ర వాయు చంద్ర మహర్షి నాగ కిన్నర యక్ష భూత ప్రమథ గ్రహ ఆదిత్యులు, మాతృకా సహితుడగు భూతాధిపతి అయిన శివుడు, ఇంద్రుడు, దేవసేనాపతి అయిన కార్తికేయుడు, వరుణుడు నిన్ను అధిష్ఠించి ఉన్నారు. వారు సమస్త శత్రువులను భస్మం చేయుదురుగాక. రాజు విజయం పొందుగాక. ఓ పతాక, శత్రువులు నలువైపుల నుండి చేయు ఘాతక ప్రయోగములు నీ తేజస్సు చే కొట్టబడి వసించుగాక. కాలనేమి త్రిపుర సంహార యుద్ధంలందును, హిరణ్యకశిప యుద్ధంలందును, సకల దైత్య యుద్ధంలందును నీవు ఎట్లా ప్రకాశించితివో అట్లే నేడు ప్రకాశించము. నీ ప్రతిజ్ఞను స్మరించము. నల్లగాను తెల్లగాను ఉన్న నిన్ను చూచి రాజపుత్రులు వెంటనే నశింతురుగాక. వ్యాధుల చేతను శస్త్రముల చేతను పరాజితులగుదురుగాక. నీవు పూతన, రేవతి, లేఖ, కాళరాత్రి మొదలగు పేర్లతో ప్రసిద్ధురాలవు. ఓ పతాక, నిన్ను ఆశ్రయించుచున్నాము. మా శత్రువులందరినీ కాల్చివేయము. సర్వమేధ మహాయజ్ఞాన్ని దేవదేవుడగు రుద్రుడు జగత్తు యొక్క సారంతో నిన్ను స్మరించినాడు. శత్రునాశకమగు ఓ ఖడ్గమా, నీవు నారాయణుని నందకమను ఖడ్గమునకు 2వ మూర్తివన్న విషయం స్మరించము. నీవు నీలకమల ధనంతో సమానమగు శ్యామకృష్ణ వర్ణమును కలదానవు. దుస్వప్నాలు నశింపచేయుదుము. పూర్వం బ్రహ్మదేవుడు నీకు అసి, విశసనము, ఖడ్గము, తీక్ష్ణధారము, శ్రీగర్భము, విజయము, ధర్మపాలము అను 8 పేర్లు పెట్టినాడు. నీది కృతికా నక్షత్రం. మహేశ్వరుడు నీ గురువు, సువర్ణం నీ శరీరం, జనార్దనుడు నీ దేవత. ఓ ఖడ్గమా, శయనానగర సహితుడగు రాజును రక్షించుము. దేవశ్రేష్ఠుడకు పితామహుడు నీకు తండ్రి. నీవు సర్వదా మమ్మలను రక్షించుము. ఓ కవచమా, నీవు రణభూమిలో కళ్యాణప్రదం. ఓ నిష్పాపమా,
నేను నీ నుండి రక్ష పొందుటకు అర్హుడను, నన్ను రక్షించము. నీకు నమస్కారం. ఓ దుందుభి, నీవు ధ్వని చే శత్రువుల హృదయాలను కంపింపచేయుదువు. మా రాజసేనలకు విజయవృద్ధిని చేయుము. మేఘధ్వని చే ఉత్తమ గజములు సంతసించినట్లు నీ శబ్దం చే మాకు హర్షం కలుగుగాక. మేఘగర్జనం చే స్త్రీలకు భయం కలుగునట్లు నీ ధ్వని చే యుద్ధంనకు వచ్చిన నా శత్రువులు భయపడుదురుగాక. ఈ తంత్రములతో రాజోపకరణములను పూజించి వాటిని విజయ కార్యానికై వినియోగించవలను. దైవజ్ఞుడగు రాజపురోహితుడు రక్షాబంధనాదుల ద్వారా రాజరక్షణం చేసి ప్రతి సంవత్సరం విష్ణువాది దేవతలకు రాజుకు అభిషేకం చేయాలి. ఓం శాంతి శాంతి శాంతి.